టోటల్ గా ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన నేపథ్యంలో రాత్రి 11:30 డీకే శివకుమార్ కాంగ్రెస్ కు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లను కానీ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి కానీ తాజ్ కృష్ణలో ఉండి పరిశీలించనున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ఏ విధంగా భావిస్తుంది, కౌంటింగ్ ప్రక్రియను ఏ విధంగా పరిశీలించనుంది? థ్యాంక్ యూ స్వప్న. మొత్తాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం 119 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే 118 నియోజకవర్గాలు కూడా పోటీ చేసిన పరిస్థితి. ఒకటి పొత్తులో భాగంగా ఇటు సిపిఐకి సంబంధించి కొత్తగూడ నియోజకవర్గానికి సంబంధించి మాత్రం సిపిఐతో బలపరిచిన నేపథ్యంలో కూడా సిపిఐ అభ్యర్థి కూడా గెలవబోతుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉంది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమే ఇటు ఫలితాలకు సంబంధించి మాత్రం కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యం ఉంది. ఇటు మొదటగా మాత్రం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కేవలం 30 నిమిషాల నుంచి 45 నిమిషాల మధ్యలో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫలితాలు మాత్రం రాబోతా ఉన్నాయి. ఎందుకంటే కేవలం 2 నుంచి 3,000 ఓట్లు మాత్రమే ఉంటాయి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి. కేవలం అత్యధికంగా మాత్రం 4,000 పోస్టల్ బ్యాలెట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా కేవలం 30 నుంచి 45 నిమిషాల మధ్యనే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫలితాలు మాత్రం రాబోతున్నాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి 80% పైగా కూడా వస్తాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు అన్న నేపథ్యంలో కూడా 80% పైగా ఓట్లు కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పడతాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తుంది. అదేవిధంగా సంపూర్ణమైన మెజార్టీ 80 నియోజకవర్గాలకు సంబంధించి 80 మంది అభ్యర్థులకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేసి మాత్రం చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అంతా కూడా విశ్వసిస్తున్నారు. ఇదేమటికి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని మెజార్టీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హంగు లాంటి పరిస్థితి వస్తే అభ్యర్థులను కాపాడుకోవడం కోసం మాత్రం ఇప్పటికే ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు నిన్ననే జూమ్ సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ జూమ్ సమావేశంలో కూడా చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, మధ్యాస్కు లాంటి నేతలతో కూడా ఇప్పటికే జూమ్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఖచ్చితంగా ఏ ఒక్క అభ్యర్థిని కూడా ఇటు సీఎం కేసీఆర్ కొంతమంది కాంగ్రెస్ నేతలతో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో, గెలిచే అభ్యర్థులతో టచ్లో ఉన్నారు, 30 మందికి పైగా అభ్యర్థులతో టచ్లో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్తో కూడా కర్ణాటకకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పిసిసి అయినటువంటి డీకే శివకుమార్ని కూడా రంగంలోకి దించింది. అదేవిధంగా డీకే శివకుమార్తో పాటు ఒక ఏఐసిసి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ కావచ్చు, దేపదాస్ మున్షి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్కు సంబంధించి మాత్రం హోటల్కు తాజ్ కృష్ణకు మాత్రం తరలించడం జరిగింది. ఇప్పటికే నిన్న రాత్రి 11:30కే డీకే శివకుమార్ కూడా ఇటు హైదరాబాద్కు వచ్చి తాజ్ కృష్ణలో ఉన్నాడు. తాజ్ కృష్ణ నుంచి మాత్రం అభ్యర్థుల గెలుపుకు సంబంధించి, ఫలితాలకు సంబంధించి ఎలా ఉందనే దాని మీద మానిటరింగ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మాత్రం ఫలితాలకు సంబంధించి మాత్రం పరిశీలిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఎలాంటి పరిశీలన వస్తుంది, ఒకవేళ హంగు లాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అనే దాని మాత్రం చర్చించుకుంటున్నా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ 118 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా అందరినీ తాజ్ కృష్ణకు తీసుకురావాలని రాత్రి ప్లాన్ వేసింది. కానీ చివరి నిమిషంలో మాత్రం ఖచ్చితంగా ఒకవేళ నెక్ టు నెక్ ఉన్న పరిస్థితిలో కావచ్చు, అవసరమైతే 100,000 ఓట్ల లోపు ఒకవేళ ఓడిపోయే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అక్కడ అభ్యర్థి ఉంటే రీకౌంటింగ్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సందర్భంలో కూడా ఖచ్చితంగా అభ్యర్థి ఉండాలన్న కొంతమంది ప్రతిపాదనల నేపథ్యంలో కూడా దాన్ని వెనక్కి తీసుకుని అభ్యర్థులందరినీ కూడా హైదరాబాద్ రావద్దు, మీరు మీ కేంద్రాలలోనే ఉండండి అనేసి అవసరమైతే ఏఐసిసికి సంబంధించి ఇప్పటికే కర్ణాటకకు సంబంధించిన మంత్రులంతా కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ మంత్రుల్ని కూడా ఒక్కొక్క 10 నియోజకవర్గాలకు ఒక మంత్రి చొప్పున కూడా ఇప్పటికే కేటాయించారు. ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులు గెలవగానే వాళ్ళందరినీ తీసుకొని ఇటు హైదరాబాద్ తాజ్ కృష్ణకు ఆ మంత్రి మాత్రం కర్ణాటకకు సంబంధించిన మంత్రి మాత్రం ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎంతమంది అయితే గెలుస్తారో ఆ అభ్యర్థులు అందరినీ తీసుకొని వెంటనే అక్కడి నుంచే ఆ పోలింగ్ ఫలితాల కౌంటింగ్ కేంద్రం నుంచే నేరుగా ఎట్లాంటి విజయోత్సవాలకు కానీ అటు నియోజకవర్గానికి వెళ్లకుండా నేరుగా మాత్రం ఆ అభ్యర్థులను మాత్రం ఇటు హైదరాబాద్లోని తాజ్ కృష్ణకు తీసుకురానున్నారు. తాజ్ కృష్ణలోనే ఉంచుతారు. అవసరమైతే సంపూర్ణమైన మెజార్టీ వస్తుందని విశ్వసిస్తున్నప్పటికీ ఒకవేళ హంగు లాంటి పరిస్థితి కావచ్చు, అవసరమైతే 55 మంది మాత్రమే గెలిచే పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ కూడా నేరుగా బెంగళూరు తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నారు. బెంగళూరులో క్యాంపు కార్యాలయంలోకి తీసుకువెళ్ళి కూడా క్యాంపు రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంతకుముందు చెప్పుకున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టచ్లో ఉన్నారన్న వ్యాఖ్యలతో కూడా డీకే శివకుమార్ స్వయంగా మాట్లాడుతూ కూడా కేసీఆర్ మా అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నాడు. గతంలో ఏదైతే 2018 జరిగిన ఎన్నికల్లో కావచ్చు అప్పుడు కూడా కేవలం 17 మంది గెలిస్తే 12
మంది అభ్యర్థులను కూడా 12 మంది ఎమ్మెల్యేలను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసుకున్న సందర్భం ఉంది. అలాంటి ప్రలోభాలకు గురవుతారనే నేపథ్యంలోనే డీకే శివకుమార్ని కూడా అలర్ట్ చేసింది ఏఐసీసీ అధిష్టానం. ఇప్పటికే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పటికే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు ఉన్నప్పటికీ తెలంగాణ మీద మాత్రం బాగా ఫోకస్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రియాంక గాంధీ మాత్రం మొదటి నుంచి కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ మిగతా 4 రాష్ట్రాలు చూసుకున్నప్పటికీ ప్రియాంక గాంధీ మాత్రం తెలంగాణ మీద మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసిందని చెప్పుకోవాలి. వాస్తవానికి రాష్ట్రంలో కూడా ఎక్కువగా సభలు పెట్టి ప్రచారం చేసింది రాహుల్ గాంధీ కంటే కూడా ప్రియాంక గాంధీ 26 సభలు పెట్టి కూడా ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారం చేసిన నేపథ్యం ఉంది. ఎలాగైనా సరే ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 సార్లు ఓటమి చెందింది. 9 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంకు దూరంగా ఉంది తెలంగాణలో. ఈ 3వసారి ఎలాగైనా అధికారాన్ని చేజించుకోవాలనే అంశంలో మాత్రం కృతనిశ్చయంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా ఎలాగైనా అంగులాంటి పరిస్థితి వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మాత్రం కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఆలోచిస్తున్నారు. స్వప్న, అయితే విక్రాంత్ చూసుకున్నట్లయితే ట్రబుల్ షూటర్ గా డీకే శివకుమార్ కి గతంలోనే మంచి పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ హంగు గాని ఏర్పడినట్లయితే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలను కానీ ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూడగలిగే క్యాపబిలిటీ ఉంది అంటారా? అలాగే ఒకవేళ హంగ్ ఏర్పడితే ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు? నిజమే స్వప్న, మీరు అన్నట్టు హంగులాంటి పరిస్థితి ఒకవేళ వస్తే ఏం చేయాలనే దాని మీదనే కొంచెం కాంగ్రెస్ పార్టీ ముందుగానే అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే డీకే శివకుమార్ని నిన్న రాత్రే అవుట్న కూడా నిన్న రాత్రి 11:30కు హైదరాబాదు పిలిపించింది. నిన్న తాజ్కృష్ణలో రాత్రి నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా డీకే శివకుమార్ ముఖ్య నేతలతో కూడా టచ్లో ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు జూమ్లో మీటింగ్లో కూడా జిల్లాలలో ఉన్న నేపథ్యంలో కూడా లీడర్లు వాళ్ళందరితో కూడా జూమ్ మీటింగ్లో తెల్లవారుజామున 3:30 వరకు కూడా వాళ్ళతో జూమ్ మీటింగ్లో చర్చలు జరిపాడు. ఖచ్చితంగా ఒకవేళ అవసరమైతే మిగతా పార్టీ నుంచి వచ్చే వారిని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ముద్రపడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా అవసరమైతే ఎంఐఎం పార్టీని కూడా ఒకవేళ హంగులాంటి పరిస్థితి వచ్చి కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తే ఎంఐఎం పార్టీని కూడా అధికారంకు తీసుకురావడంలో కూడా వాళ్ళ సహాయం కూడా తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఇప్పటికే ఎంఐఎం సంబంధించిన నేతలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఇంతకుముందు కూడా మేము సన్నిహితంగా ఉన్నాము, గతంలో ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాము, మద్దతు ఇచ్చాము, అవసరమైతే మళ్ళీ ఈసారి ఇవ్వడానికి కూడా మేము రెడీ అనే సూచనలు కూడా ఇటు ఎంఐఎం పార్టీ నుంచి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు అవసరమైతే గతంలో కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారితో కూడా ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా టచ్లో ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా టచ్లో ఉన్నారని చెప్పుకోవాలి. వారిని కూడా అవసరమైతే ఒకవేళ మీరు అన్నట్లు హంగులాంటి పరిస్థితి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులను కూడా తీసుకురావడానికి మాత్రం డీకే శివకుమార్తో పాటు అజయ్ కుమార్ లాంటి ఏఐసీసీ నేతలు కూడా ప్లాన్ వేశారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మాత్రం తాజ్కృష్ణలో మాత్రం సమీక్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే మాత్రం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలంతా కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు. మరోవైపు కర్ణాటక సంబంధించిన మంత్రులను కూడా ఏకంగా 10 మంది అభ్యర్థులకు ఒక మంత్రి చొప్పున కూడా కేటాయించారు. వాళ్ళందరూ కూడా గెలిచిన వెంటనే కూడా సంబరాలకు కూడా వెళ్లకుండా నేరుగా ఇటు హైదరాబాద్కు సంబంధించి తాజ్కృష్ణకు మాత్రం తీసుకురానున్నారు. స్వప్న, అయితే విక్రాంత్ చూసినట్లయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్కి ఎంఐఎం మిత్రపక్షం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా హంగే ఏర్పడే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేతలు కూడా దీనికి సంబంధించి ఎంఐఎంని సంప్రదింపులు జరిపినట్లు వారిని కలిసినట్లు చర్చలు జరిగినట్లయితే సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండబోతున్నాయి? వాస్తవానికి స్వప్న, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీతో ఇంతకుముందు ప్రభుత్వము పంచుకున్న సందర్భం ఉంది. ఎంఐఎంకి సంబంధించి గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సంబంధంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసీ మేయర్కు సంబంధించి కూడా ఇటు ఎంఐఎంకు అప్పచెప్పిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ మధ్యలో మాత్రం కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ నేపథ్యంలోనే ఎంఐఎం పార్టీ మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళింది. 9 సంవత్సరాలు కూడా ఇటు బీఆర్ఎస్కు సపోర్ట్గా ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మళ్ళీ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నాయి. అవసరమైతే దేశంలో రాహుల్ గాంధీ లాంటి వారు ప్రధాని అవుతారన్న నేపథ్యంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు గతంలో చాలా కామెంట్ చేశారు. అవసరమైతే మేము కాంగ్రెస్ పార్టీతో ఎప్పుడు ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు దూరంగా లేము, బీఆర్ఎస్ పార్టీ సన్నిహితంగా ఉండాలి, మాకు సపోర్ట్ ఇవ్వాలి అనేసి ఏకపక్షంగా రిజల్ట్ వచ్చినందునే మేము బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాము, మేము ప్రభుత్వంలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశంతోనే మేము బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎలాంటి కోపం లేదనేది మాత్రం అక్బరుద్దీన్ ఓవైసీ అనేక సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యం
నేపథ్యంలో అవసరమైతే ఒకవేళ 5 నుంచి 10 సీట్లు అవసరమైన నేపథ్యంలో కేవలం మాజిక్ ఫీవర్ 60 సీట్లు రావాల్సిన నేపథ్యంలో ఒకవేళ 55 సీట్ల వద్దే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆగిపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఇటు ఎంఐఎం పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో జతకట్టాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు కూడా ఇటు డీకే శివకుమార్ లాంటి నేతలు కూడా ఎంఐఎం పార్టీ అధినేతలతో కూడా టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది. బయటికి కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా ఎంఐఎం పార్టీ నేతలు మాత్రం ఇప్పటికే 1-2 సందర్భాల్లో బయటపడ్డ పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఎంఐఎం పార్టీ ఉంది. ఖచ్చితంగా ఒకవేళ మ్యాజిక్ ఫీవర్కు కొంచెం 5 నుంచి 10 సీట్లు ఒకవేళ తక్కువ వచ్చిన సందర్భం మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీతో మాత్రం జతకట్టే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నదని వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అది హిందుత్వ పార్టీగా ఇది ముస్లిం పార్టీగా ముద్రపడ్డ నేపథ్యంలో కూడా ఆ రెండు పార్టీలు ఒకే దగ్గర ఉండే అవకాశం లేదు. కాబట్టి ఎంఐఎం పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం చాలా విశ్వాసంగా ఉన్నారు. స్వప్న విక్రాంత్ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చెప్తూనే ఉంది ముందు నుంచి కూడా కాంగ్రెస్ లో ఒకవేళ గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కి సంబంధించిన కోవట్లు ఉన్నారు, గెలిచిన అనంతరం బీఆర్ఎస్ లోకి వస్తారంటూ కూడా. అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించిన కోవట్లు బీఆర్ఎస్ లో ఉండే అవకాశం ఉందా? ఒకవేళ గెలిచిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? అసలు స్వప్న, ఎందుకంటే చివరి నిమిషం వరకు అభ్యర్థులకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా చివరి నిమిషంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మంది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సీట్లు కేటాయించిన నేపథ్యం ఉంది. ఇటు మల్కాజ్గిరికి సంబంధించి కూడా తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, మైనంపల్లి రోహిత్ కావచ్చు, ఇట్లా 2 సీట్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీలో. అవసరమైతే మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే చివరి నిమిషంలో వచ్చారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో 9 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేపథ్యంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి టికెట్ పొందిన అభ్యర్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రం చాలా వరకు టచ్లో ఉన్నారు. కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వారు కావచ్చు, టికెట్ చివరి నిమిషంలో వచ్చిన నేపథ్యంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళినా కానీ ఏ ఒక్క అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రం చివరి నిమిషంలో బీఆర్ఎస్ పార్టీ టికెట్లు వెళ్ళలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేకమైన టికెట్లు ఇచ్చింది. ఇక్కడ దాదాపు 10కి పైగా సీట్లు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన అభ్యర్థులు ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల వారికి టచ్లో ఉన్న అభ్యర్థులు చాలా మంది ఉన్నారనేది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఈ 9 సంవత్సరాలు ట్రావెల్ చేసిన నేపథ్యంలో కూడా వారంతా కూడా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఒకవేళ మార్జిన్ ఫిగర్ తక్కువ వచ్చిన సందర్భంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నేతలే తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల్ని ఖచ్చితంగా తీసుకువస్తారనే విశ్వాసం మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఎవరైతే టచ్లో ఉంటున్నారో వాళ్ళ మీద కన్నేసి ఉంచండి. ఖచ్చితంగా ఒకవేళ హంగు లాంటి పరిస్థితి వస్తే మాత్రం వాళ్ళని తీసుకురావడంలో ప్రధాన భూమిక మీరు పోషించాలని మాత్రం ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు, ఇప్పటికే వారికి ఒక దిశానిర్దేశం చేశారు. వాళ్ళు కూడా గత వారం రోజుల నుంచి కూడా అదే పనిలో ఉన్నారని చెప్పుకోవాలి. స్వప్న విక్రాంత్, ఇక రాత్రి 11:30 డీకే శివకుమార్ తాజ్ కృష్ణకు వచ్చారు. ఇక ఇతర అధికారులు ఉన్నట్టు తెలిసింది. టోటల్ గా తాజ్ కృష్ణ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు? స్వప్న, మొత్తానికి మాత్రం ఇంతకుముందు చెప్పుకున్నట్టు డీకే శివకుమార్ మాత్రం తాజ్ కృష్ణకు వచ్చారు. తాజ్ కృష్ణలో నిన్న 11:30కు తాజ్ కృష్ణకి ఎంటర్ అయ్యాడు. తాజ్ కృష్ణలో ఇటు ఏదైతే ఎన్నికలకు సంబంధించి మాత్రం అభ్యర్థులను ఎవరు పెట్టాలనేది మాత్రం స్ట్రాటజీకి సంబంధించి సునీల్ కనుగోలు కూడా అభ్యర్థులను ఈ 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఒక విధంగా సునీల్ కనుగోలు మార్కుందని చెప్పుకోవాలి. ఒక రేవంత్ రెడ్డి వైపు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ దాంట్లో మాత్రం సునీల్ కనుగోలు మార్కే ఉంది. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన అనుభవం కావచ్చు, సునీల్ కనుగోలు గతంలో కూడా మిగతా రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ఏదైతే పనిచేశాడో ఆ రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో కూడా ముందే ప్రియాంక గాంధీ కూడా పట్టుబట్టి సునీల్ కనుగోలును తెలంగాణ రాష్ట్రానికి పంపించింది. దీంట్లో భాగంగా కొంత సునీల్ కనుగోలు 2 సంవత్సరాల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఏ అభ్యర్థికి ఇవ్వాలి, అవసరమైతే వాస్తవానికి
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది నేతలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీకి రావడంలో కూడా సునీల్ కనుగోలు కష్టం ఉందని చెప్పుకోవాలి. వీరంతా కూడా ప్రజెంట్ మాత్రం ఆ హోటల్లోనే ఉన్నారు. ఇటు డీకే శివకుమార్ కావచ్చు, ఏఐసిసి మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈ నెల రోజులు హైదరాబాద్లోనే మకాం వేశాడు అజయ్ కుమార్. గతంలో జార్ఖండ్ మాజీ పిసిసి మంత్రి కూడా పనిచేశాడు. అతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. వాళ్ళంతా అజయ్ కుమార్ కావచ్చు, డీకే శివకుమార్ కావచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు సునీల్ కనుగోలు కావచ్చు, వీరంతా కూడా హోటల్లోనే తాజ్ కృష్ణ హోటల్లోనే ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఖచ్చితంగా మాకు వివరించాలనేసి మాత్రం ఇప్పటికే ఆర్డర్ వేసిన పరిస్థితి ఉంది. డీకే శివకుమార్ కూడా ఎక్కడ సమస్య వచ్చినా మా వాళ్ళు చూసుకుంటారనేసి ప్రతి జిల్లాకు అవసరమైతే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రతి 10 మంది అభ్యర్థులకు కూడా ఒక మంత్రిని కేటాయించాడు డీకే శివకుమార్. ఏ సమస్య, ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మా వాళ్ళు చూసుకుంటారనే ఒక ధీమాతో మాత్రం డీకే శివకుమార్ ఉన్నాడు. మొత్తానికి తాజ్ కృష్ణలో మాత్రం డీకే శివకుమార్తో పాటు అజయ్ కుమార్, దేవరాజ్ మున్షాతో పాటు అజయ్ కుమార్ లాంటి, సునీల్ కనుగోలు లాంటి నేతలు మాత్రం ఇప్పటికే తాజ్ కృష్ణలో ఉన్నారు. ఖచ్చితంగా ఒకవేళ హంగు లాంటి పరిస్థితి వచ్చినా, ఒకవేళ పూర్తి మెజారిటీ వచ్చినా వాళ్ళందరినీ కూడా అభ్యర్థులను తీసుకొచ్చి వారు కూడా వీరితో కలవబోతున్నారు తాజ్ కృష్ణకు. అభ్యర్థులు గెలిచిన తర్వాత మాత్రం గెలిచిన ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి నేరుగా తాజ్ కృష్ణకు మాత్రం రానున్నారు. స్వప్న. థ్యాంక్ యూ విక్రాంత్.